శామ్యుల్ హానిమాన్ అని ఆయన కనుక్కున్నాడు హోమియో తత్వశాస్త్రం. తన శరీరం మీద ప్రయోగం చేసి దాదాపు 100 రకాల మందులు కనుక్కున్నాడు ఆయన. ఒక చెట్టు బెరడు తిన్నాడు. ఆయన ఆరోగ్యవంతమైన దేహం కలిగి ఒక చెట్టు బెరడు తిన్నాడు. తిన్నప్పుడు ఆయనకి చలితో కూడిన జ్వరం వచ్చింది. ఆ చెట్టు బెరడు తిన్నప్పుడు ఒక ఆరోగ్యవంతునికి చలితో కూడినటువంటి జ్వరము కలిగించే లక్షణం ఉన్న ఈ బెరడు ఆల్రెడీ చలి జ్వరం ఉన్నోడికి ఇచ్చే పని అయితే, కృత్రిమంగా వెళ్ళిన ఈ బలహీనత అంతకు మునుపు కొంతకాలంగా వాడిని వేధిస్తున్న బలహీనత నుంచి విడుదల కలిగిస్తుంది అనే తత్వాన్ని కనుక్కున్నాడు ఆయన. ఏమన్నా అర్థమైందా? ఒక ఆరోగ్యవంతుని శరీరంలో ఒక లక్షణాన్ని కలిగించిన ఈ చెట్టు బెరడు అదే రోగంతో ఉన్నవాడికి మందులాగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే పాము విషం కూడా, వాస్తవంగా విషం డేంజరా ఆరోగ్యమా? పెద్దగా చెప్పండి. కానీ పాము విషం కూడా కొన్ని రోగాలకు మందులాగా వాడతారని మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి, తెలియకుండా చేతులు ఎత్తొద్దు. సర్ప విషాన్ని కూడా కొన్ని రోగాలకు మందులాగా వాడతారని ఎంతమందికి తెలుసు? విషం మంది ఏందండి? నిజమే, అది నిజమే. అయితే తగిన మోతాదులో తగిన పర్సంటేజ్లో ఆ విషాన్ని బాడీలోకి పంపించడం ద్వారా అంతకుముందు ఉన్నటువంటి కొన్ని సమస్యలకు ఇది విరుగుడుగా మారుతుంది, పరిష్కారం అవుతుంది. అట్లాగే ఇది చాలా సెన్సిటివ్ విషయం, అందుకే మీకు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి వినాలి. ఇది కొన్ని లోపాలు ఏవైతే మనలో ఉన్నాయో ఆ లోపాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదంతా మొత్తం ఏమీ లేకుండా యేసు ప్రభు ఎలాగున్నాడో నేను కూడా అలాగుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది మన మనసుకి. ఆ కోరిక ఉంటుందా ఉండదా? అందరికీ ఎక్కడ కూడా మచ్చ లేకుండా యేసయ్యలాగా ఉండాలి అనేది మన గురి. పాటలు కూడా అయ్యే పాడుకుంటాం. ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. ఫలింతును నీలో నిరతము, పరిపూర్ణతయే నా గమ్యము. నీకే స్తోత్రము. తెలుసు కదా ఈ పాట? అందరి గమ్యం అదే, నీ పోలికగా రూపాంతరం చెందాలి. ఎక్కడ ఏ లోపం లేకుండా నేను పరిపూర్ణ పరిశుద్ధుడిగా ఉండాలి. యేసయ్య నీలాగా ఉండాలయ్యా. ఆయన షేప్ మనలోకి రావడానికి, ఆయన పోలిక మనలో ఏర్పడటానికి కొన్నిసార్లు మనలో పొడచూపే లోపాలే ఒక మందుగా పనిచేసి, ఇది ఒక మైనస్ అని మనం అనుకుంటే ఈ మైనస్ ఇంతకంటే పెద్ద మైనస్ని తొలగించడానికి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి మళ్ళీ మనలో ఉన్న ప్రతి మైనస్ కూడా అలాంటిదే కాబట్టి మనం ఏం పర్లా ఇలా కంటిన్యూ అవుదామని అనుకోవద్దు. ఎందు నిమిత్తం ఇది వచ్చింది అనేది పౌలు గారు గుర్తించాడు. తన శరీరంలో ఉన్న ముళ్ళు దేని నిమిత్తం వచ్చిందంటే, నా కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు, అంటే కంట్రోల్ చేయడానికి ఇది నా శరీరంలో సాతాను యొక్క దూతగా ఉంచబడింది. దేవుని బిడ్డల శరీరములో, పరిశుద్ధుల శరీరములో సాతాను దూత, అది టైటిల్. పరిశుద్ధుల శరీరంలో సైతాను దూత ఏందండి? అది వాడు విషం కదా మనకి. ఇప్పుడు సెట్ అయిందా నేను చెప్పిన పాయింట్? దేవునికి స్తోత్రం. వాడు అమృతమా విషమా? వాడు దూత కూడా. మరి ఆ విషం వచ్చి పౌలు శరీరంలో ఉండటం ఏంటి? తప్పదు. అది లేకపోతే ఆయన అతిశయపడే అవకాశం ఉంటుంది. అతిశయపడితే ఇంకా పెద్ద ప్రమాదం. వాడు ఆ సాతాను యొక్క దూతగా అతని శరీరంలో ఉన్న ముళ్ళు కొంత నలగొట్టి కొంత ఇబ్బంది కలిగించుద్దేమో. అది లేకపోతే పౌలు గారు ఇంకా ఎక్కువ డేంజర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎంత డేంజర్లోకి వెళ్ళే అవకాశం ఉందంటే, లూసిఫర్ శోధించబడ్డంత శోధన ఎదురయ్యే అవకాశం ఉంది.